మైసూర్ పాక్ చేయడానికి ముందుగా శనగపిండి తీసుకోవాలి. నేను ఇలాంటి కప్పుతో ఈ యొక్క మెజర్‌మెంట్‌లన్నీ తీసుకుంటున్నాను. కప్పు గనక లేకపోతే ఏదైనా ఒక గ్లాసు కొలతతో అన్ని మెజర్‌మెంట్‌లనేవి తీసుకోవాలి. ఒక కప్పుతో నేను శనగపిండి తీసుకుంటున్నాను. ఒక బౌల్‌లోకి జల్లించుకుంటున్నాను. దీంట్లోకి కరిగించిన నెయ్యిని ఒక కప్పు తీసుకోవాలి. అయితే అరకప్పు ముందు పిండి కలుపుకోవడానికి ఉపయోగించాలి. ఇంకొక అరకప్పు వచ్చేసి మనము లాస్ట్‌లో యూజ్ చేయాలి. పిండి ఈ విధంగా కొంచెం జారుడుగా వచ్చేటట్టుగా చూసుకుంటూ నెయ్యితో ఈ విధంగా కలుపుకొని ముందుగా ప్రిపేర్ చేసి పక్కనుంచుకోవాలి. నేను ఇలాంటి స్క్వేర్ డబ్బాలో మైసూర్ పాక్ అనేది వేస్తున్నాను. దానికి కొంచెం నెయ్యి కానీ, ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. నేను నెయ్యి అప్లై చేస్తున్నాను. ఇలా స్క్వేర్ దాంట్లో అయితే పీసెస్ మనకు మంచిగా కట్ అవుతాయి. రౌండ్‌దైనా తీసుకోండి. ఏదైనా కొంచెం హైట్‌గా ఉండే మౌల్డ్ అనేది తీసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు చక్కెర వేసుకుంటున్నాను. దానికి పావు కప్పు నీళ్లు వేసుకొని చక్కెరను బాగా కరిగిస్తూ కొంచెం ఉడుకు వచ్చేటట్టుగా చూసుకోండి. మనకనేది తీగ పాకం రావాలి. ఒక 2-3 నిమిషాల్లోనే మనకు తీగ పాకం అనేది వస్తుంది. నాకైతే మీడియం మంటలో పెట్టుకొని చేస్తున్నాను కాబట్టి నాకు 4 నిమిషాలకు ఈ యొక్క తీగ పాకం అనేది వచ్చింది. మనము పాకం చెక్ చేసేటప్పుడు చూడండి ఈ విధంగా మనకు పాకం అనేది రావాలి. ఇలా ఈ విధంగా వచ్చేంత వరకుగా మనము కరిగించుకోవాలి. మరి ముదురు పాకం గనక అయితే మనకు మైసూర్ పాక్ అనేది బాగా రాదండి. తర్వాత మీకు కావాలంటే ఇలాచీ పౌడర్ వేసుకోండి. నేనైతే వేయట్లేదు. తర్వాత ముందుగా కలిపి పెట్టుకునే ఈ యొక్క శనగపిండి మిశ్రమాన్ని ఈ యొక్క పాకంలోకి వేసుకొని కలుపుకోవాలి. ఫ్రెండ్స్ అయితే పాకం మనకు వస్తుంది అనుకున్నప్పుడే ఇవన్నీ మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకనేది ఈ యొక్క మైసూర్ పాకు స్మూత్‌గా వస్తుంది. లేకపోతే పొడి పొడి అయిపోతుందండి. కాబట్టి కొంచెం తీగ పాకం రాగానే ఈ యొక్క పిండిని వేసుకొని పిండిని కొంచెం పచ్చివాసన పోయేటట్టుగా ముందు కొంచెం ఒక 2-3 నిమిషాల సేపు బాగా కలుపుకోండి. ఈ విధంగా మనకు ఆ యొక్క కడాయికి కొంచెం ఈ విధంగా చూడండి అంటుకోవట్లేదు. ఇప్పుడు వచ్చేసి మిగిలిన అరకప్పు నెయ్యిని వేసుకోవాలి. అయితే నెయ్యి కరిగించుకున్నదైతే సరిపోతుంది. వేడి నెయ్యి అవసరం లేదు. ఇది వచ్చేసి మనము పల్లి నూనెతో కూడా చేసుకుంటారు. పల్లి నూనెతో చేసే ప్రిపరేషన్ కొంచెం వేరుగా ఉంటుంది. ఆ తర్వాత ఈ యొక్క నెయ్యిని మొత్తం ఒకసారి కాకుండా ఒక 5-6 సార్లకు కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఇలా ఈ యొక్క ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. ఆల్మోస్ట్ నేను వేయాల్సిన నెయ్యి అంతా అయిపోనొచ్చిందండి. మనకు ఈ యొక్క నెయ్యి వేసేటప్పుడు కడాయికి అంటుకోకుండా ఉంటుంది. ఈ యొక్క కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. మనకు ఈ యొక్క మిశ్రమం కూడా కొంచెం లైట్‌గా అవుతుంది. చూడండి ఇలా బబుల్స్‌లా కూడా వస్తుంది కదా! ఇప్పుడు మనకు పర్ఫెక్ట్‌గా అనమాట. మీరు కావాలంటే కొంచెం తీసుకొని ఈ విధంగా ఉండ చేస్తే చూడండి ఇలా ఉండ అనేది రావాలి. తర్వాత ఇంకా వెంటనే ఈ యొక్క మౌల్డ్‌లోకి వేసుకోండి. నేను ఒక్క నిమిషం నాకు లేట్ అయిందండి మౌల్డ్‌లోకి వేయడంలో. మీకు చూయించడంలో మళ్ళీ కెమెరా అడ్జస్ట్ చేయడంలో కొంచెం లేట్ అయింది. మీరు తర్వాత ఇలా మౌల్డ్‌లోకి వేసినాక పై సైడ్ నుంచి స్పూన్‌తో కొంచెం నీట్‌గా అనుకొని ఇలా ట్యాప్ చేసి ఒక 40 నిమిషాల సేపు రెస్ట్ ఇవ్వండి. తర్వాత సైడ్స్ లూజ్ చేసుకొని ఏదైనా ఒక బోర్డ్ మీదకి ఇలా తిప్పి వేసుకొని పై సైడ్ నుంచి కొంచెం ట్యాప్ చేశారంటే ఈజీగా రిమూవ్ అనేది అవుతుంది. అంతే. తర్వాత పీసెస్‌లా కట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మైసూర్ పాక్ రెడీ. స్టవ్ మీద నుంచి దింపడం అది ఒక్కటి మీరు కరెక్ట్‌గా చూసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా పర్ఫెక్ట్‌గా వస్తుంది. అంతేనండి. చూడండి కలర్ కూడా చాలా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ట్రై చేయండి తప్పకుండా చాలా వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.